హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఐయుఐ గురించి మాట్లాడుకుందాం. సో చాలామందికి ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మీద కన్ఫ్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈరోజు మీకు ఐయుఐ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైఫ్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్స్ రోజు స్కాన్ కోసం వస్తారనమాట. సో దాని తర్వాత స్కాన్ చూసాక ఫాలికల్స్ అనేవి పెరగడానికి మనం ట్యాబ్లెట్స్ పెడతాం. తర్వాత ఒక 1 వీక్ ఆర్ 8 డేస్ తర్వాత సో ఫాలికల్ ఎంతవరకు గ్రో అయిందో చూసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ మాడిఫై చేసి ఫాలికల్ అనేది 18 to 22 ఆ సైజ్ వచ్చినప్పటికి ఆ ఫాలికల్ అనేది బాడీలో రప్చర్ అవ్వి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్ మానిటర్ చేసి ఫాలికల్ ఎప్పుడైతే రప్చర్ అయిందో, ఓవులేషన్ జరిగిందో అప్పుడు హస్బెండ్ సెమెన్ అనేది ల్యాబ్లో ప్రాసెస్ చేసి మంచిగా మూవ్ అవుతున్న వీర్య కణాలన్నీ సెపరేట్ చేసుకొని గర్భసంచి మూతి ద్వారా ఈ సెమెన్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేవి గర్భసంచి లోపలికి గర్భసంచి మూతి ద్వారా మనం కెథటర్తో ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఇలా చేయడం ద్వారా ఎగ్తో కలిసే సామర్థ్యం ఉన్న వీర్య కణాలను అనేది మనం ఎగ్కి ఇంకా దగ్గరగా పెడుతున్నాం అన్నమాట. సో దాని ద్వారా ఈ ఎగ్ అనేవి స్పర్మ్ అనేది లోపల కలవాలి అండ్ ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. ఈ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్, ఎగ్కి ఓవరీకి యూట్రస్కి మధ్యలో ఉండే ట్యూబ్లో ఈ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ పిండం అనేది ట్యూబ్లో ఏర్పడుతుంది అండ్ అదే పిండం అనేది ట్యూబ్ నుంచి ట్రావెల్ అయ్యి గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియంకి అతుక్కోవాలి. సో ఇలా అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ప్రాసెస్ ఐయుఐ చేసిన తర్వాత మనకి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు అండ్ ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. నార్మల్ రొటీన్గా యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు. అండ్ దీనికి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని అంటే అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నా, లైక్ స్పర్మ్ కౌంట్, ఎగ్ ఫ్యాక్టర్, ఇవన్నీ రెండు వైపులా బాగున్నా సరే ఐయుఐ యొక్క సక్సెస్ రేట్ పర్ సైకిల్ అనేది 15 to 20% వరకు ఉంటుందన్నమాట. సో ఎన్ని సైకిల్స్ సజెస్ట్ చేస్తాము అని అంటే యూజువల్గా ఒక 3 to 4 సైకిల్స్ వరకు సజెస్ట్ చేస్తాము బేస్డ్ ఆన్ పేషెంట్ ఫ్యాక్టర్స్. ఈ నంబర్ అనేది అన్నీ బాగుంటే, అన్ని గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అనుకుంటే 6 సైకిల్స్ వరకు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి, లైక్ సెమెన్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది అనుకున్నా, లేకపోతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అని అలా అనుకున్నా సరే ఈ నెంబర్ ఆఫ్ ఐయుఐ సైకిల్స్ అనేవి 6 వరకు సజెస్ట్ చేయం, తక్కువ సజెస్ట్ చేస్తాం. సో ఎవరిలో ఈ ఐయుఐ సజెస్ట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ ఐయుఐ చేయడానికి సెమెన్ అనాలిసిస్ కూడా కొన్ని పారామీటర్స్ అనేవి అవసరము. సో అట్లీస్ట్ 10 million మొటైల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి అండ్ అట్లీస్ట్ 25% ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది ఉండాలి. సో ఇండికేషన్స్ ఆఫ్ ఐయుఐ అంటే ఎవరిలో చేస్తాము అని అనుకుంటే భార్యాభర్తలు కలవడంలో ఇబ్బంది ఉంది అని అనుకుంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఐయుఐ. ఎప్పుడైనా హస్బెండ్ ఓవ్యులేషన్ టైంలో నాట్ అవైలబుల్ అనుకునేటప్పుడు కూడా ఫ్రీజింగ్ శాంపిల్స్తో ఐయుఐ చేయొచ్చు. ఇఫ్ హస్బెండ్ ఇస్ హెచ్ఐవి పాజిటివ్ ఆర్ సమ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ పాజిటివ్ కూడా చేయొచ్చు ఐయుఐ. పీసీఓఎస్, యానోవ్యులేటరీ ఉమెన్, వీళ్ళల్లో ఏంటంటే ఎగ్ అనేది కరెక్ట్ టైంకి డెవలప్ అవ్వదు అండ్ రిలీజ్ అవ్వదు. సో వీళ్ళలో కూడా మెడికేషన్ ఇచ్చి ఎగ్ డెవలప్మెంట్ అనేది చేసి రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి కరెక్ట్గా ఆ టైంకి అనేది మనం సెమెన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది వీళ్ళు. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్ అంటాం, అంటే సర్విక్స్ అంటే గర్భసంచి మూతిలో ఏమైనా అడ్డుగా ఉన్నని సరే, ఓపెనింగ్ అనేది నారోగా ఉంది, సర్వైకల్ స్టినోసిస్ అంటాం. అండ్ సర్వెక్స్లో జిగట పదార్థం ఉంటుంది, మ్యూకస్ అంటాం. సర్వైకల్ మ్యూకస్ ఏమైనా థిక్గా ఉన్నా సరే ఈ థిక్ మ్యూకస్ ఉండేటప్పుడు స్పర్మ్ అనేది లోపలికి ట్రావెల్ చేయడానికి అనేది ఇబ్బంది ఉండొచ్చు అనమాట. సో వీళ్ళలో కూడా ఐయుఐ సజెస్ట్ చేయడం జరుగుతుంది. మైల్డ్ గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా మనం ఐయుఐ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో సెమెన్ అనాలిసిస్లో మనకి WHO 2021 పారామీటర్స్ కట్ ఆఫ్స్ కన్నా తక్కువ ఉండేటట్టయితే సో వీళ్ళలో మనం ఫ్యూ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ కూడా ట్రై చేయొచ్చు. సో మైల్డ్ ఆలిగోయాస్టినోటెరటోజూస్పర్మియాలో కూడా మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఇంకా హైపోస్పేడియస్ అనే కండిషన్లో అండ్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే ఏంటి, వీర్యం అనేది బయటికి పెనిస్ ద్వారా రాకుండా బ్యాక్కి ట్రావెల్ అయ్యి యూరిన్ బ్యాగ్లోకి వెళ్ళడం అనమాట. సో వీళ్ళలో ఏం చేస్తాము అని అంటే యూరిన్ అనేది ఇజాక్యులేషన్ అయిపోయినాక యూరిన్ అనేది కలెక్ట్ చేసి అది ప్రాసెస్ చేసి సెమెన్ సెల్స్ని సెపరేట్ చేసి ఇంజెక్ట్ చేస్తాం యూట్రస్లోకి. వీళ్ళల్లో కూడా మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.